ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో లిక్కర్ వ్యాపారం ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ మద్యం షాపుల్లో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఊరి పేరు లేని బ్రాండ్ విక్రయాలు యథేచ్ఛంగా సాగిపోయాయి. మద్య నిషేధం హామీ ఇచ్చిన వైసీపీ ఆ మద్యానే ఆదాయ వనరుగా మార్చుకొని రాజ్యమేలింది. నిజానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా లిక్కర్ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. మద్యం దుకాణాలు ఉండటంతో ఇప్పటి వరకు మద్యం వ్యాపారులకే బారులే మిగిలాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త లిక్కర్ పాలసీ వస్తున్న వేళ మధ్యవర్తులు ఆ బార్లను అడ్డం పెట్టుకుని కొత్త దందాకు తెరలేపుతుండడం మీద చర్చ మొదలైంది. 2019లో వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మద్యం ధరల్ని బాగా పెంచేసింది. అయితే నాణ్యత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2019 వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్ల స్థానంలో రకరకాల కొత్త ఉత్పత్తులు అమ్మకానికి వచ్చాయి. జనం తాము కోరుకున్న మద్యాన్ని కాకుండా ప్రభుత్వం అమ్మిందే కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు గడిచింది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకొస్తామని ఎక్సైజ్ మంత్రి ప్రకటించారు. 6 రాష్ట్రాల్లో అధికారుల బృందాలు పర్యటించాయని, ఆ పరిశీలనల ఆధారంగా ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమంటున్నారు. మొత్తానికి గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిచిన లిక్కర్ షాపులు ప్రైవేటు పరం కాబోతున్నాయి. ఇప్పుడు అధికార పక్షంలో లిక్కర్ షాపుల కోసం పోటీ మొదలైంది. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన పొరుగు నియోజకవర్గానికి చెందిన యువనేత తిరుపతిలో ఒక బార్ నడుపుతున్నారు. ఇప్పుడు ఆయన లిక్కర్ లీడర్ గా అవతారమెత్తాడు. తన బారులోనే బార్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సిండికేట్ వ్యాపారం చేసుకుందాం, ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటా, మీరేం భయపడవద్దని అందరికీ సందేశం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వైసీపీ నేతలకు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా మాకు కూడా ఇచ్చేయండి అంటూ అక్రమదందాకు తెరలేపినట్లు పార్టీ వాళ్లే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ యువనేతతో మరో బార్ యజమాని కొడుకు జత కట్టినట్లు సమాచారం. తిరుపతిలో మొత్తం 13 బార్లున్నాయి. ఈ బారు యజమానుల్లో ఎక్కువ మంది వైసీపీ వాళ్లే. టీడీపీ వాళ్ల బార్లను సైతం అప్పట్లో వైసీపీ నాయకులు లీజుకు తీసుకుని నడిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చే నెలవారీ మామూళ్లకు బ్రేక్ పడడంతో బార్ల యజమానులు సంతోషంతో ఉన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ యువనేత గడిచిన 3 నెలల వాటా కూడా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ యువనేతకు ఒక పోలీస్ అధికారి సైతం వత్తాసు పలుకుతూ బార్ల నిర్వాహకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం వరకు చేరిందా, లేక గుట్టు చప్పుడు కాకుండా కింది స్థాయిలోనే మేనేజ్ చేస్తూ ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పార్టీలో ఎవరు తప్పు చేసినా వదిలేది లేదంటోన్న చంద్రబాబు ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.